నీ జీవితంలో ఇది పోయిందని, డబ్బు పోయిందని, ఆస్తి పోయిందని, అంతస్తు కోల్పోయిందని, ఒకవేళ మంచి పేరు పోయిందని చెప్పి ఒకరు భయపడుతున్నామో బాధపడుతున్నామేమో, జ్ఞాపకం చేసుకో. ఏది పోయినా దేవుడు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇచ్చునుగాక. యోబు విశ్వాసంతో అనుకున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పి ఆ విశ్వాసాన్ని కనపరిచాడు గనుక, ఆ విశ్వాసంతో అంతిమం వరకు కూడా అదే విశ్వాసంలో ఉన్నాడు గనుక యోబు ప్రార్థన దేవుడు ఆలకించి మొదటి స్థితి కంటే రెండోదిగా స్థితి ఎక్కువగా దేవుడు తను బ్లెస్ చేశాడంట. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా బ్లెస్ చేయనుగాక. నీ మునుపటి స్థితి కన్నా ఏమండి రాగల స్థితి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఇప్పుడు నీకు కొంచెం కష్టంగా ఉందేమో, ఫ్యూచర్లో అనేక మంది పెట్టేదానిగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, నీ కుటుంబాన్ని బలపరిచే విధముగా, నీ సంఘాన్ని బలపరిచే విధముగా నువ్వు మార్చబడుదువుగాక.